హలో సార్, రేవంత్ రెడ్డి సార్, నమస్తే. మొన్న రైతు బంధు అది ఇంకా బ్యాంకు రుణం మాఫీ కాలేదు కదా. ఆ, రుణమాఫీ నాకు ఇంకా కాలే. మరి ఎంతమందికో 2 లక్షల ఉన్న వాళ్ళకు మాఫీ చేసినావు బరాబరే. 2 లక్షల ఉన్న వాళ్ళకు ఇంకెక్కువ ఉన్న వాళ్ళకు అందరికీ మాఫీ చేసినావు. మొన్న 1,75,000 ఉన్నాయి. మన నా ఎందుకు మాఫీ కాలేదు? చెప్పుర్రి, నా ఎందుకు మాఫీ కాలేదు? ఒక్కొక్క లక్ష ఉన్నోళ్ళకు 2 సార్లు నేను చూసిన. అవి ఎందుకు మాఫీ అయినాయి? మరి నా ఎందుకు మాఫీ కాలేదు? నాకు మండే, అందుకే నేను ఈ వీడియో పెడుతున్నా. మీరందరూ నేను ఇది నేను అది అని అందరు మాట్లాడతారు కదా. అందరు మాట్లాడినందుకు ఏంది ఇది విన్నారా? ఎందుకు అంటే నాకు మండే నేను ఈ వీడియో పెడుతున్నా. నేను పెట్టకపోతే ఇప్పుడు రాత్రి 12-13 నిమిషాలు అవుతుంది నేను ఈ వీడియో పెడుతున్నా. ఎందుకు అంటే నా రుణమాఫీ ఎందుకు కాలేదు, బ్యాంకు రుణమాఫీ ఎందుకు కాలేదు అని నేను అడుగుతున్నా. 2 లక్షల దాకా ఉంచుకున్నారు. 2 లక్షల కంటే నాకు తక్కువ ఉంది. 1,75,000 నాది ఉన్నది. ఎందుకు నాకు మాఫీ కాలేదు అని నేను అడుగుతున్నా. మీరు అంటారు అచ్చే పాయే అంటే మీరు చెప్పుడేమే వినుడే. ముఖ్యమంత్రి అంటే ఇదే పనా? మీరు ముఖ్యమంత్రి అంటే ఇదే పనా? మీరు చేసే పని 2 సార్లు ఎత్తుకొని అది తీసుకున్న వాళ్ళు సపరేట్ ఉన్నారు పక్క పొంటి. వాళ్ళకి సంతోషం. మరి నేను కూడా మీకే ఓటేసిన కదా, నాకెందుకు మాఫీ కాలే నాకు చెప్పు. నేను కూడా ఓటు మీకే వేసిన కదా కాంగ్రెస్ గెలవాలి, మన ఇంద్రమ్మ పార్టీ గెలవాలి, సోనియా గాంధీ గెలవాలని ఓటేసినాం కదా మీకు. మాకెందుకు మాఫీ కాలేదు చెప్పు నాకు ఒకసారి. 2 లక్షల కాడికి ఉంచు అంటే 2 లక్షల కంటే తక్కువనే నేను ఉంచిన. 1,75,000 కాడికి నేను ఉంచినప్పుడు అప్పు తెచ్చి నేను కట్టినప్పుడు కూడా నువ్వు నాకు ఎందుకు మాఫీ కాలేదు అంటే ఇట్లా అంటేనో లంగయ్యుడు. ఈయన తేడగున్నాడు మంచోడు లంగా తేడగున్నాడు మంచోడు. నేను ముఖ్యమంత్రి, నేను ఇది చేస్తాను, నేను అది చేస్తాను, నేను ఈ సంతకం చేస్తాను, నేను ఆ సంతకం చేస్తాను, అవన్నీ చేసినావు. ఆయనోడికే అవుతున్నాయి. నీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది? నీకెందుకు మాపోయినా? నీకు అత్తరా పైసలు? ప్రతి ఒక్కరికి వస్తున్నాయి కదా, లక్షలకు వస్తున్నాయి. పాడవాట భూములకు పైసలు వస్తున్నాయి. పాడవాట భూముల మీద అప్పులు తీసుకున్న వాళ్ళకు రుణమాఫీ అయింది. నాకెందుకు కాలేదు? నేను అడుగుతున్నా, నాకెందుకు కాలేదు అన్నీ అడుగుతున్నా. సోషల్ మీడియా అందరూ ఎవరు అడిగినా కానీ